అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలకు రాజశేఖర రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మిగతా పెద్దలు కూడా హాజరైనారు. ప్రతిరోజు ఏ వీధిలో చూసినా, ఏ బూత్లో చూసినా పెద్ద ఎత్తున గులాబీ కండువలు, పెద్ద ఎత్తున గులాబీ సైన్యం కనబడతా ఉంది. ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి మహిళా లోకం నివేదిత గారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారికి అత్యంత ఆదరణ చూపించి ఇవాళ నీరాజనాలు పలుకుతూ ఉంది. సాయన్న గారు చేసినటువంటి సేవలకు గుర్తుగా ఒక యువ నాయకురాలు, ఉన్నత విద్యావంతురాలు, తండ్రిని చెల్లిని కోల్పోయి కూడా ప్రజల సేవ కోసం మా ముందుకొచ్చింది. వారికి అవకాశం ఇచ్చాము. 3 నెలల్లో అది విధి వేరేలాగా చూసింది కాబట్టి ఆ అవకాశం వారికే ఇస్తామని చెప్పి కూడా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఇవంతా చూసిన తర్వాత ఏ సర్వే రిపోర్ట్ చూసినా, కాంగ్రెస్ అంతర్గత సర్వే చూసినా, బీజేపీ అంతర్గత సర్వే చూసినా, మా సర్వేలతో పాటు మీడియా మిత్రులు కూడా మీరు అందరూ కూడా సర్వేలు చేసుకొని ఉండుంటారు కొంతమేరకు. ఎక్కడ చూసినా కానీ, ఏ రిపోర్ట్ చూసినా నివేదిత గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారనే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమవుతుంది. ఓటమి భయం పట్టుకుంది, ప్యాంట్లు దర్చిపోతూ ఉన్నాయి. ఏంది, ఏదో బై ఎలక్షన్ కదా, మా గవర్నమెంట్ ఉంది కదా, ఇష్టారాజ్యంగా నడిపించి కొంతమంది నాయకుల కండువాలు కప్పి ఏదో గెలిచిపోదాం అనుకుంటే ఈ గులాబీ సైన్యం ఏంది? ఏ మీటింగ్ పెట్టినా వేలాది మందిగా ప్రజలు వస్తున్నారు. ప్రతి కార్యకర్త ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో తిరుగుతూ పనిచేస్తున్నారు. నిన్న యువ సమ్మేళనం పెట్టినా మీరు చూసినారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే రావాలి అని ఇన్వైట్ చేస్తే దగ్గర 2000 పైగా యువత, బస్తీలోంచి యువత కేటీఆర్ గారిని నిలవడానికి వచ్చారు. మా ఓటు కారు గుర్తుకు నివేదిత గారికి అని చెప్పారు. వాళ్ళకి అర్థమైతే లేదు. మేము ఇంత ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే ఇదేమని ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఇవాళ ప్రజల మద్దతు లేదు అని అర్థమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బు సంచులు పట్టుకొని కంటోన్మెంట్ గల్లీలలో తిరుగుతూ ఉన్నారు. నోట్ల కట్టలు పట్టుకొని కంటోన్మెంట్ గల్లీలలో తిరుగుతూ ఉన్నారు. రాష్ట్ర మంత్రుల నుంచి మొదలుపెట్టి ఇక్కడ స్థానిక నాయకుల వరకు కూడా ఈ ఎట్లాగూ ప్రజా మద్దతు లేదు, ఏదో రకంగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయాలి అనే ఒక అంశాన్ని ఎంచుకున్నట్టు మాకు ఖచ్చితంగా కనబడతా ఉంది. నేను పోలీస్ యంత్రాంగాన్ని, ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతా ఉన్నాను. ఈ రకమైన సమాచారం రోజు వస్తూ ఉంది. దీనిపైన పూర్తిగా నిఘా పెంచాలి, నిరోధించాలని చెప్పేసి, పారదర్శకమైన ఎన్నిక జరిగే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే, వెనకటి సామెత చెప్తే బాగుండదు కానీ ఓ సామెత ఉంది, కట్టుకున్నవాడు వదిలేశాడని. ఆ రకంగా ఒరిజినల్ నాయకులు పనిచేస్తలేరు, కొనుక్కొచ్చుకున్న నాయకులు కనబడతలేరు. కండువ కప్పిన తర్వాత భూతద్దం పెట్టి చూసినా కనబడతలేరు. ఇక సామెత చెప్తే బాగుండదని నేను చెప్పలే. ఒరిజినల్ నాయకులేమో అసలే కనబడతలేరు. కొనుక్కొచ్చుకున్న నాయకులు కండువ తర్వాత మళ్ళీ కనబడితే వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎటు పాలిపోని పరిస్థితులలో డబ్బును ఎంచుకున్నారు. నేను చెప్తున్నాను, కంటోన్మెంట్ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకు తెలుసు. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతు లేదు కాబట్టి ఇవాళ డబ్బును నమ్ముకున్నారు. కానీ సేవ చేసినటువంటి సాయన్న కూతుర్ని ఎన్నుకుంటామని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకున్నారు. ఈ ఎలక్షన్ ఎప్పుడో ప్రజల మనసులో నిర్ణయమైపోయింది. నివేదిత గెలుస్తోంది, కారు గెలుస్తోంది, బీఆర్ఎస్ గెలుస్తుందని. వాళ్ళు చివరికి దింపుడు గల్లం ఆశ అని మన దగ్గర తెలంగాణలో ఉంటుంది. ఆ దింపుడు గల్లం ఆశతోటి ఇలా నోట్లు పట్టుకొని బయలుదేరినారు. మీ ఆశలు కళ్ళలుగా తప్పది, మీ దింపుడు గల్లం ఆశ మొత్తం పూర్తిగా దిగిపోక తప్పదనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కంటోన్మెంట్ అంటే ఎక్కడుందో తెలియని నాయకులు, దాని ఆనుపానులు తెలియని మంత్రులు, నాయకులను ఈ గల్లీలలోకి తెప్పించినటువంటి యొక్క శక్తి, ఘనత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సొంతమని నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఏసీ రూముల్లో ఉండే మంత్రులు గల్లీలోకి వచ్చి మా వార్డు కమిటీ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీ సభ్యులకు
నిన్న కూడా కండవాలు కప్పుతున్నారు. ఎంత తెలివి తగ్గుతున్నాం అండి. నిన్న సాయంత్రం దానిక కారు గుర్తని ఇవాళ పొద్దున చేయి గుర్తని చెప్పేటటువంటి వ్యవహారం ఉంటుందా? అంటే ఎంత డెస్పరేషన్. కంటోన్మెంట్ అంటే తెలియని మంత్రులు నాయకులు ఇవాళ పెద్ద పెద్ద కార్లు వస్తున్నారు. వాళ్ళని ఇక్కడ దాకా వాళ్ళకి ముచ్చెమటలు పట్టించి వాళ్ళ ప్యాంట్లు తడిచిపోతే కంటోన్మెంట్కి తెప్పించినటువంటి చరిత్ర ఘనత ఇక్కడ కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులది, ఇవాళ ఫీల్డ్లో ఉన్నటువంటి మా యొక్క కార్యకర్తలది. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి మొక్తా ఉన్నాను. పార్టీ వాళ్ళ కృతజ్ఞతగా ఉంటుంది. అది వాళ్ళ గొప్పతనం. ఇవాళ ఎంత భయపడుతున్నారంటే ఇక చెప్పనక్కర్లేదు, మీరే చూస్తున్నారు. నేను ఈ విషయం గురించి ఎక్కువసేపు మాట్లాడాను. ఇవాళ నేను ఒకటి కోరుతా ఉన్నాను. ప్రలోభాలు ఉంటాయి, కానీ నేను ప్రజలను కోరుతా ఉన్నాను. 30 ఏళ్ళు కంటోన్మెంట్కు సాయన్న చేసిన సేవను గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబం చేసినటువంటి త్యాగాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరేం పంచితో తీసుకోండి, అది మీ దగ్గర నుంచి దోచుకున్నటువంటి సొమ్మే ఆ నాయకులు. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయాల్సిందిగా మా సోదరిమణులను కోరుతా ఉన్నాను. అది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, కానీ బాధ్యత చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మీ అభ్యర్థి ఎవరు? రోజు పార్టీలు మార్చే వ్యక్తి. అటువంటి పార్టీలు మార్చే వ్యక్తికి గద్దర్ లాంటి కుటుంబంతో యొక్క సోదరి వెన్నెల గొంతు కోసి ఇలా పైరవికారులు కబ్జాదారులను నిరచరిత్ర ఉన్న వాళ్ళని వెంబడబెట్టుకొని ఓట్లేమని చెప్పి డబ్బులు వస్తుంటే ఆత్మహీనం అనిపించట్లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కానీ కంటోన్మెంట్ ప్రజల యొక్క స్థిరమైనటువంటి ఆలోచన ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫెయిల్ కాక తప్పదు అని చెప్పేసి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకున్నాను. 30 ఏళ్ళు నిస్వార్థంగా చివరి క్షణం వరకు కూడా శాసనసభ్యునిగా ప్రజాసేవలో నిలిచినటువంటి ఒక నాయకుని యొక్క సేవను, ఒక నిస్వార్థ నాయకుని యొక్క త్యాగాన్ని నోట్ల కట్టలతో కొనాలని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనుకుంటా ఉంది. మీ దుర్మార్గాన్ని, మీ దుష్టయత్నాన్ని, మీ కుటిల నీతిని కంటోన్మెంట్ ప్రజలు గుర్తుపడతారు. 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి జూన్ 4 వచ్చేటటువంటి రిజల్ట్లో మీకు కర్రు కాల్చి వాద పెడతారనే విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను. ఒక ఆడబిడ్డను ఓడించడానికి 30 రోజుల పాటు కాలికి బలపం కట్టుకొని కంటోన్మెంట్ ప్రజలే మా జీవితం అని జీవించినటువంటి ఒక నాయకుని కూతురు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగి ఇవాళ అర్థిస్తే వస్తున్న ఆదరణ చూడలేక ఇవాళ ప్రలోభాలకు గురి చేసి చేద్దాం అనుకునేటువంటి మీ ప్రయత్నాన్ని కంటోన్మెంట్ ప్రజలు తిప్పికొడతారు. ఒక ఆడబిడ్డను ఓడించడానికి ఇంతమంది ఏకమై కుట్రలు చేయడాన్ని సమాజం అర్థం చేసుకుంటుందనే విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళకి నేను తెలియజేసుకున్నాను. ఒకటేనండి, ఒక ఉన్నత విద్యావంతురాలు. నేను ఇవాళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. కంటోన్మెంట్లో ఇవాళ గెలుస్తున్నాం 100%. కానీ ఇటువంటి దుష్ట చరిత్ర ఉన్న వాళ్ళకి, పార్టీలు మార్చి పబ్బాలు గడుపుకునే వాళ్ళకి, డబ్బు సంచుల్ని నమ్ముకునే వాళ్ళకి, దౌర్జన్యాలను నమ్ముకునే వాళ్ళను, ఇటువంటి వాళ్ళను ప్రజలు తిరస్కరించాలి. ఇవాళ ప్రజలను నేను కోరుతా ఉన్నాను. చివరి అంకం వచ్చిన సందర్భంలో ఒక ఉన్నత విద్యావంతురాలు, ఒక మహిళా సోదరీమణి, ఒక సేవ చేసిన కుటుంబం చేసినటువంటి ఒక నాయకురాల్ని మీరు రేపు సాదుకుంటే, మీరు విజయం అందించి సాదుకుంటే ఒక గొప్ప నాయకులు అవుతుంది. కంటోన్మెంట్కి బ్రహ్మాండమైన సేవ చేస్తుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది. 30 ఏళ్ళు సాయన్న గారి శాసనసభ్యత్వంలో కంటోన్మెంట్ ప్రశాంతంగా ఉంది. దోపిడీ శక్తులకు ఇంకా ఓటేస్తే కంటోన్మెంట్ ప్రజలు కష్టాలు పడక తప్పదు. 100% కష్టాలు పడక తప్పదు. ఎటువంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరి చరిత్ర ఏంది, అభ్యర్థి నుంచి మొదలుపెట్టి వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్న నాయకుల చరిత్ర చూడమని చెప్పేసి కూడా నేను కంటోన్మెంట్ ప్రజలను కోరుతా ఉన్నాను. కాబట్టి నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవకు అంకితమైనటువంటి కుటుంబం వచ్చినటువంటి సోదరి నివేద గారిని మరి మీరు దీవించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుతూ, ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖు నాడు ప్రజలు కంటోన్మెంట్ బై ఎలక్షన్లో నివేద గారి కారు గుర్తుకు, బ్యాలెట్ మీద 1వ నెంబర్ ఉన్నటువంటి నివేద గారి కారు గుర్తుకు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి రాగిడి లక్ష్మారెడ్డి గారు వారి సీరియల్ నెంబర్ 4 ఉంది, దానికి మరి వాళ్ళు ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుతూ, మరొకసారి ఇంత బ్రహ్మాండంగా పోరాటం చేసినటువంటి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు, ప్రతి బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులకి, ప్రతి ఇక్కడ కూర్చున్నటువంటి బోర్డు మెంబర్లందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడ లేకున్నా రాష్ట్ర వ్యాప్తంగా
కంటోన్మెంట్లో సాయన్న గారి యొక్క సేవలకు గుర్తుగా వారి కూతురు గెలవాలని చెప్పేసి మరి ప్రార్థనలు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మా యొక్క నాయకత్వం కూడా కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మా రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడుతుంది. చెప్పండి. కంటోన్మెంట్లో ప్రత్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. బీఆర్ఎస్ దళాలు అద్భుతంగా ఉన్నాయి, వాళ్ళు ఉద్యమకారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు మీరు పిలిపియలేకపోతున్నారు? మీరు కూడా ప్రోత్సహిస్తున్నట్టు మేము ఎక్కడ కూడా చట్టాన్ని వ్యవస్థను నమ్ముకున్న వాళ్ళం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఉంది, ఇక్కడ ఈ రాజ్యం కొట్టుకోలే, పోలీస్ యంత్రాంగం ఉంది. మేము వ్యవస్థకు దృష్టికి తీసుకురాగలుగుతాం, కానీ వీధి పోరాటాలు చేయడానికి ఇదేమీ వీధి పోరాటం కాదు. అందుకే చెప్పాను, ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా కూర్చున్న వాళ్ళు కొద్ది ముఖంలో కింద టెన్షన్ ఉందా మీకు? ఆడు ఒక్కొక్కడు గల్లీలు పట్టుకొని తిరుగుతున్నాడు, ఒక రాష్ట్ర మంత్రి అంటున్నాడు కూడా పైసలు పట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పి సమాచారం వస్తూ ఉంది మా దగ్గర. మరి అది మాకు సన్నగిలినట్ట, వాళ్ళకి సన్నగిలినట్ట? ఇవాళ మా కార్యకర్తలు మీరు ఏ కార్నర్ పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ వార్డుకు పోయినా కానీ వేలాదిగా మీటింగ్లు వచ్చి ప్రచారం జరుగుతూ ఉంది, ప్రజలు బయటకు వస్తున్నారు. సన్నగిల్లింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఉల్టా ప్రచారం చేస్తున్నారు మా మీద. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మా నాయకులకు, ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారికి, మా అభ్యర్థి నివేదికని అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తున్నాను. తీరుని మీరు గమనించి ఉండొచ్చు. మీడియా మిత్రులు అందరూ కూడా మీరు ప్రతి ఏరియాకి వెళ్తుంటారు, ప్రతి దగ్గర వెళ్తుంటారు కాబట్టి మీరు చూస్తున్నట్టుగా ప్రతి దగ్గర ఎక్కడ ఒక కార్నర్ మీటింగ్ వెళ్ళాలనుకున్నా, ఇంటింటి ప్రచారం చేయాలనుకున్నా, లేకపోతే ఒక సభ పెట్టాలా, ఇలా యూత్ సభ పెట్టాలా, లేకపోతే ఒక మహిళా సభ పెట్టాలా, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించి సభ పెట్టాలంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి మేము సాయన్న బిడ్డ తరఫున మేము నిలబడ్డాం, మేము ఆమెకు మద్దతుకై పూర్తిగా మేము కూడా పనిచేస్తాం, మేము కూడా ఆమెకు ఓటేసి ఆమెను గెలిపించుకుంటామన్న రీతిగా వాళ్ళు ముందుకు వస్తున్న తీరు మీరు అందరూ గమనించే ఉండొచ్చు. దీనికి జంకి ఇతర పార్టీలు వాళ్ళు ఏ విధంగా భావదరిద్రంతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులే కరువై ఏ అభ్యర్థులను పెడుతున్నారో వాళ్ళకే అర్థం కాక, అసలు క్యాడర్ లేకుండా మా క్యాడర్ని ఏమంటారు కండువాలు కప్పి మా క్యాడర్నే తీసుకెళ్ళి వాళ్ళ క్యాడర్గా పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంతకుముందు శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు నిన్న మొన్నటి దాకా కారు గురించి ప్రచారం చేసి ఇవాళ పోయి అస్సంకేయో లేకపోతే పూగుర్తుకేయో అంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరే ఒకసారి గమనించాలి. ఎందుకు చెప్తున్నామంటే ఆ నాయకులకు కూడా చెప్తున్నాం, మీ యొక్క అంటే పర్టికులర్గా మీ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రలోభ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తారు. మనకు సాయన్న ఇన్నేళ్ళు ఏ విధంగా సేవ చేసిండో మీ అందరికి తెలుసు. ఇంత సేవ తీసుకొని ఇంత ఏదో రకంగా ఆయనతో లబ్ధి పొంది, అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు అంతా కూడా మీరు ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రజలు కూడా మనం చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళు నాయకులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది నాయకులకు కూడా నేను చెప్తున్నా, పార్టీ మారే వాళ్ళకి జాగ్రత్త, మీకు లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. అనవసరంగా ఎవరో చెప్పిన ప్రలోభాలకు లొంగి ఎక్కడుంటారో వాళ్ళకి తెలియదు, మళ్ళీ మీకు వాళ్ళు కలుస్తారో కలవరో అనే నాయకుల మాటలు నమ్మి మీరు ప్రలోభాలకు కూడా గురి కావద్దు. దయచేసి సాయన్న బిడ్డకి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన కంటోన్మెంట్ ఉంది, ఇవాళ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండే కంటోన్మెంట్ ఉంది. అదేవిధంగా ఇవాళ కేంద్రంతో అనేక సమస్యలు, ఇవాళ రైల్వే లైన్లు, ఇవాళ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఏరియాల్లో ఉన్న వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేయడం, వాళ్ళ భూముల్లో ఉన్న వాళ్ళ ఏరియాలు రెగ్యులరైజ్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇవాళ ఉన్నాయి. అర్థం చేసుకునే నాయకుడు, స్థానికంగా ఉండే నాయకుడు మనకు ఉంటే తప్పకుండా ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని మంచిగా అద్భుతమైన, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలకు నిత్యం ప్రజలు వచ్చి అయ్యా మా దగ్గర ఈ రైల్వే గేట్ వల్ల సమస్యలు ఉన్నాయని చెప్తుంటారు. అదే సమస్యను మేము
ఒక ఎంపీ దగ్గర తీసుకెళ్ళి, అది మా ఎంపీ మా పార్టీ ఎంపీ అయితే మాకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఈజీగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. అతను కూడా మమ్మల్ని గౌరవించి మళ్ళీ అక్కడికి పార్లమెంట్కి తీసుకెళ్ళి కూడా వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలను కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఇంతకుముందు మనం గత 5 ఏళ్లలో మనం చూసాం, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ, మన సమస్యలు ఎక్కడున్నా సమస్యలు అక్కడే ఉండే. ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండే. ఒక్కసారన్నా మన ప్రాంతానికి సంబంధించి ఒక్క సమస్యను కూడా ఇవాళ పరిష్కరించుకోలేకపోయినారు. మీకు ఉదాహరణకు మనం నారపల్లి టు మన ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి అది పెండింగ్లో ఉన్న మాట మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఒకటి ముట్టుకొని మన తెలంగాణ పైన సౌతిపల్లి ప్రేమ ఏ విధంగా చూపిస్తుందో ఇలా బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రిని అడగాలి. ఓట్లు అడిగే ముందు మొట్టమొదటిగా మీ ప్రధానమంత్రి గారిని, మీ ఒక నాయకత్వాన్ని మీరు అడగాలనేసి కోరుతున్నాం. ఆయన మాకు కూడా ప్రధానమంత్రి, కానీ మాకు ఏం చేస్తలేడు అని ఒక బాధ ఉంది. ప్రధానమంత్రి అయి వీళ్ళందరూ ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యతను మర్చి ఆయన కేవలం బీజేపీకి సంబంధించిన వ్యక్తులకే ఇంపార్టెన్స్ ఇవ్వడం. అదేవిధంగా ఇవాళ మన కంటోన్మెంట్లో చూసాం, ఎన్నో 3 సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా నిరంకుశంగా ఎలా పరిపాలిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఇవన్నీ అడగాలంటే మనకు బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ ఉంటేనే మనము ఇలా తెలంగాణ బాగుపడుతుందని నేను అనుకుంటాను. ఇంకొక విషయం చెప్పాలి, పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేది రాష్ట్రాల వారీగా విభజించబడుతుంది, అంటే పార్టీల వారీగా. అదే మన బీజేపీ వాళ్లకు టాప్ 5గురో 6గురో మాట్లాడితే మిగతా వాళ్ళకు మాట్లాడే అవకాశం ఉండదు. అదే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి 9-10 మంది మన గొంతులు ఆడ అంటే మనకు ఆ తమాషా పద్ధతిగా మనకు ఎంపీల పార్టీల పద్ధతిగా ఇస్తారు. కాబట్టి మన యొక్క సమస్యలని ఏకరు పెట్టి మన పరిష్కారం చూపించే మార్గం సులభం అవుతుందనేసి నా యొక్క మనవి. మీరందరూ కూడా పత్రికా మిత్రులు, మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క అంతా కూడా మీరు ప్రజలకు చేరవేసి మీరు కూడా దీంట్లో సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు లేదు అని అంటున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సీఎం కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించినా కూడా ఆయన కూడా చేసింది శూన్యము. బీజేపీ నుంచి ఎంపీ ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం ఇక్కడ మాత్రం క్యాడర్కు ఒకటి స్పష్టంగా అర్థమైంది. మేము కష్టపడుతున్నాం, మా అభ్యర్థి గెలుపు కోసం నాయకత్వం కష్టపడుతుంది, సమిష్టిగా ప్రయత్నం జరుగుతుంది, మా సమిష్టి ప్రయత్నంతో మేము గెలిపించుకుంటాం. వాళ్ళకు ఒకటే దిక్కు, నాయకత్వం లేదు, ఒక యూనిఫైడ్గా ఒక కమాండ్ కంట్రోల్ లేదు. కాబట్టి వాళ్ళు డబ్బునే నమ్ముకొని ముందుకు పోతున్నారు. డబ్బుతోటి ఇలా ప్రజలు కొనుక్కోబడలేరండి, ఇది అర్థం చేసుకోవాలా. డబ్బుతోటి ప్రజలను కొనుక్కోవాలనుకోవడము భ్రమ వాళ్ళది, అది చాలా తప్పు. ఇలా సమిష్టి నాయకత్వం ఏ విధంగా ఉంటుంది, పూర్తిగా కేసీఆర్ గారితో అయినా పూర్తి నమ్మకంతో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా సాయన 30 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలు కూడా వాళ్ళు గుర్తు చేసుకొని తప్పకుండా నివేదికను నిర్మిస్తారు. చేసిన మీడియా మిత్రులకు, మా ఇన్ఛార్జ్ గారు శ్రీధర్ రెడ్డి గారికి, మా రాజన్న గారికి, ఇక్కడ విచ్చేసిన బోర్డు మెంబర్స్ అందరికీ, మా ముఖ్య లీడర్లందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, సాయన్నకి కంటోన్మెంట్తో ఎంతో అనుబంధం ఉంది. ఇప్పుడు చేసేవి ఎవరు ఏది చేసినా కానీ సాయన్న గారితోనే ఆ అనుబంధం వీడదు. సాయన్న గారి పేరుతో కంటోన్మెంట్ ఆల్రెడీ పేరు ఏదైతే ముడిపడి ఉందో, ఎవరు ఏది చేసినా కానీ ఆ ముడి వీడదు. సాయన్న గారు లేకున్నా కానీ ఆయన ప్రజలలో మేము వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడడం, ఆయన చేసిన పనులు గుర్తు చేయడం, దీన్ని బట్టి తెలుస్తుంది సాయన్న గారు ఇప్పుడు కూడా కంటోన్మెంట్లో బతికే ఉన్నారు అనేసి. వాళ్ళందరూ ప్రేమ చూస్తుంటే, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రేమ చూస్తుంటే, సాయన్న గారు వెళ్తూ మాకు ఈ కుటుంబాన్ని ఇచ్చిపోయారు అన్నట్టుగా గర్వంగా ఉంది. నేను ఇదే చెప్పదలుచుకున్నాను కంటోన్మెంట్ ప్రజలందరికీ, మీరు ఇవ్వబోయే ఓటు చాలా అమూల్యమైనది. మీరు తప్పకుండా ఒక కరెక్ట్ నాయకుల్ని ఎన్నుకోవాలి. మీరు ఇచ్చిన ఓటు వల్లనే మన కంటోన్మెంట్ బాగుపడుతుంది. సో అందరికీ నేను వేడుకున్నది ఇదే, మీరు ఎలా అయితే చెల్లని గెలిపించారో, మీ సపోర్ట్ని, ప్రేమని 5 సార్లు నాన్న మీద ఎలా అయితే చూపించారో, చెల్లని లాస్ట్ టైం ఎలా అయితే గెలిపించారో, అదే సపోర్ట్ మీ ఇంటి ఆడబిడ్డకు ఇస్తున్నట్టుగా నన్ను
మీ గుండెల్లో ఉంచుకొని తప్పకుండా నన్ను కూడా గెలిపించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మీరిచ్చే ఈ యొక్క అమూల్యమైన ఓటు అదే నా నెక్స్ట్ నాకు రాబోయే అదే ఆస్తి, నా ఆయుష్. సో తప్పకుండా 13వ నాడు మీరు తప్పకుండా కారు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.